నా జ్ఞానాన్ని నాకు గుర్తు చేసిన ప్రశాంత్ వర్మ గారికి నేను ఈ వీడియోని అంకితం చేస్తున్నాను. నిత్యం నారాయణుని స్మరించే నారద మహర్షి ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. అతని రావడం వాల్మీకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అప్పుడు వాల్మీకి నారదుడితో ఇలా అడిగాడు, ఓ మహర్షి, మంచి గుణాలు కలవాడు, ధర్మం తెలిసినవాడు, అసూయ లేనివాడు, వీరుడు, ధీరుడు, అందరినీ ఆదుకునేవాడు, ఇంకా సకల ప్రాణులకు మేలు చేసేవాడు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు అదంతా విని చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు. ఓ మహాముని, మీరు చెప్పిన లక్షణాలు అనేవి ఒక వ్యక్తిలో ఉండడం అనేది సాధ్యం కాదు. కానీ భూమి మీద ఒక వ్యక్తి ఉన్నాడు, అతనే అయోధ్య రాముడు. అప్పుడు నారదుడు వాల్మీకి రామాయణ గాథను సంక్లిష్టంగా వివరించాడు. తరువాత నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామగాథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో మారుమోగుతున్నాయి అతనికి. సమీపంలో ఉన్న ఒక నది దగ్గరికి స్నానం చేయడం కోసం ఆయన బయలుదేరాడు. అతనితో పాటు అతని శిష్యులు కూడా అతని వెంట వెళ్తున్నారు. నదిలోకి దిగిన తరువాత చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి ఆయన పరవశించిపోయాడు. సమీపంలో ఒక కొమ్మపై క్రౌంచ పక్షుల జంట చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. ఇంతలో ఒక వేటగాడు ఆ జంటలో ఒకటైన మగ క్రౌంచ పక్షిని బాణంతో కొట్టి నేల కూల్చాడు. అది రక్తపు మడుగుల గిలగిల కొట్టుకొని ప్రాణాలు విడిచింది. అది చూసిన ఆడపక్షి తల్లడిల్లిపోయింది. బాధ కలిగించే ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. అప్పుడు అతడు ఆ వేటగాడిని చూసి, ఓరీ కిరాతకుడా, నువ్వు జీవించేంతకాలం అపకీర్తి పాలవుదువు కాక అని అన్నాడు. ఇదంతా వాల్మీకి ఒక శ్లోకం రూపంలో చెప్పాడు. ఆ శ్లోకం ఆయన నోటి వెంట ఎలా వచ్చిందో వాల్మీకి అర్థం కాలేదు. తరువాత వారందరూ తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోయారు. కానీ వాల్మీకి మనసులో ఆ ఆవేదన మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంతలో బ్రహ్మలోకం నుంచి అతన్ని చూడడానికి బ్రహ్మదేవుడు అతని ఆశ్రమానికి వచ్చాడు. అతని రాకడ వాల్మీకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. బ్రహ్మదేవుణ్ణి ఆయన ఎంతో గౌరవంగా సేవించుకున్నాడు. అప్పుడు ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చొని ఉన్నారు. బ్రహ్మ చెక్కతో చేసిన పీట మీద కూర్చొని ఉన్నారు. వచ్చింది బ్రహ్మ అయినా సరే ఆ ఆవేదన ఇంకా వాల్మీకి మనసులో అలాగే ఉండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు చిరునవ్వు చిందిస్తూ, ఓ ఋషివర్య, నీవు పలికింది శ్లోకమే, అది నా సంకల్ప ప్రభావమే. ఈ ఛందస్సులోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరించిన రామకథ రహస్యాలు కూడా నీవు సంపూర్తిగా రాస్తావు అని చెప్పాడు. ఈ భూమి మీద పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు స్తుతిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారంగా రామాయణాన్ని రచించడానికి శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. కోసల దేశం, ఆ దేశంలో అయోధ్య అనే ఒక గొప్ప నగరం ఉంది. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు పేరు దశరథుడు. అతను దేవతలతో కలిసి ఎన్నోసార్లు అసురులతో యుద్ధం చేశాడు. అతను గొప్ప విజయాన్ని ప్రతిసారి అసురుల మీద సాధించాడు. గొప్ప చక్రవర్తి ఆయన. అతని దేశంలో ఉన్న ప్రజలను తన సొంత వాళ్ళలా చూసుకుంటూ వారికి ఏ కష్టాలు రాకుండా అతను కాచి కాపాడుతున్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి, కానీ సంతానం అనేదే లేదు. దానివల్ల అతను ఎక్కువ బాధకి గురయ్యాడు. అప్పుడు పిల్లల కోసం అశ్వమేధ యాగం చేయాలి అనే ఆలోచన అతనికి కలిగింది. వెంటనే ఆయన పురోహితులతో అలాగే గురువులతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మనసులో ఉన్న మాటను వారికి చెప్పారు. వారు తదాస్తు అన్నారు. సరాయు నది ఉత్తర తీరంలో వారు ఒక యజ్ఞ వేదికను సిద్ధం చేశారు. ఆ యజ్ఞానికి మహర్షి వృషశృంగుణ్ణి ఆహ్వానించారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు కురుస్తాయి. 3 రోజుల పాటు ఆ అశ్వమేధ యాగం జరిగింది. తరువాత దశరథుడు వృషశృంగునితో పుత్రకామిష్టి యాగం చేయవలసిందిగా కోరాడు. అందుకు ఆ మహర్షి ఒప్పుకున్నారు. మరోవైపు దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఇచ్చిన వరం చేత రావణాసురుడు విర్రవీగుతూ వారందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. దేవతలందరూ రావణాసురుడు ఎలా వారిని చిత్రహింసలు పెడుతున్నాడో ఆ బ్రహ్మకి చెప్పి వారు ఎంతగానో బాధపడుతున్నారు. అదంతా వినిన బ్రహ్మ ఆ దేవతలతో ఇలా చెప్పాడు. రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానులచే మరణం లేకుండా నన్ను వరం కోరుకున్నాడు. కానీ మనుషుల పట్ల అతనికి చులకన భావం ఉంది. అందుకే వారి గురించి నా దగ్గర ప్రస్తావించలేదు. అతని మరణం
మానవుల చేతిలోనే ఉందని బ్రహ్మ పలికాడు. ఇంతలో అక్కడికి విష్ణుమూర్తి వచ్చారు. అక్కడున్న దేవతలందరూ అతన్ని గొప్పగా స్తుతించారు. అప్పుడు ఆయన రావణాసురుణ్ణి వధించడానికి నేను మానవ అవతారాన్ని ఎత్తుతాను అని అక్కడున్న దేవతలకు ఆయన మాటిచ్చారు. దశరథ మహారాజు గారికి 3 భార్యలకు 4 రూపాల్లో కుమారుడి కింద జన్మిస్తానని వారికి చెప్పారు. పుత్రకామిష్టి యాగం చేసినప్పుడు అందులోంచి ఒక దివ్యమైన పురుషుడు బయటకు వచ్చాడు. అతని చేతిలో బంగారపు పాత్ర ఉంది మరియు దానిలో దివ్యమైన పాయసం ఉంది. ఈ పాయసాన్ని ఎవరైతే తాగుతారో వారికి సిరి సంపదలు ఇంకా గొప్ప ఆరోగ్యం అనేది లభిస్తుంది. సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది అని చెప్పారు. దశరథ మహారాజు ఆ పాయసాన్ని తీసుకుని వెళ్ళి తన 3 భార్యలకి పంచారు. ఆయన భార్యల పేర్లు కౌసల్య, కైకేయి ఇంకా సుమిత్ర. ఆ 3 ఆ పాయసాన్ని తాగారు. సంవత్సర కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకి శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య నగరం ఆనంద సముద్రం అయ్యింది. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు చంద్రునిలా పెరుగుతున్నారు. వేద శాస్త్రాలను నేర్చుకున్నారు. ధనుర్విద్యలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించారు. రాముడెప్పుడు తల్లిదండ్రుల సేవలోనే ఉండేవాడు. లక్ష్మణుడికి రాముడంటే చాలా ఇష్టం. అతని సేవలోనే ఎప్పుడు లక్ష్మణుడు ఉండేవాడు. భరత, శత్రుఘ్నులు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. నా తర్వాత వీడియోలో ఎందుకని విశ్వామిత్రుడు రాముణ్ణి తనతో పంపించమని దశరథ మహారాజుని అడిగాడో తెలుసుకుందాం. నాకు రామాయణంలో భరతుడంటే ఇష్టం. మీకు ఏ క్యారెక్టర్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.